దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం చూసినట్లయితే గనక, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళలో నిన్ను కప్పి ఉన్నాను. చూసినట్లయితే గనక ప్రభువు తన బిడ్డల యొక్క నోటిలో తన మాటలు ఉంచి ఆ యొక్క తన చేతి నీడలో మనల్ని కప్పుకొని ఉన్నాను అనేసి ప్రభు సెలవిస్తున్నారు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమ, షడ్రేక్, మేషక్, అబేద్నెగో అని వాళ్ళని చూసినట్లయితే గనక, రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ దురానే మైదానంలో బంగారు యొక్క ప్రతిమకు నమస్కరించాలని చెప్పినప్పుడు అది దేవుని దృష్టిలో వ్యతిరేకం కాబట్టి వారు రాజు ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడి వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటను బట్టి రాజును అక్కడ ఎదిరిస్తున్నారు. ఎదిరించడం మాత్రమే కాకుండా వారు అంటున్నారు, రాజా నీవు నిలువబెట్టించిన ఆ ప్రతిమకు మేము నమస్కరించము అని రాజుకు కరాఖండిగా చెప్తూ ఇంకా మాట అంటారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా మేము నువ్వు చెప్పిన దానికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము, లొంగము అనేసి వారు రాజుకు స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు విన్నటువంటి రాజు కోపగించుకొని వారిని ఆ యొక్క మండుచున్న వేడిగల అగ్నిగుండంలో పడవేసినప్పుడు పడవేయబడినటువంటి వారు బ్రతికారు. ఎవరైతే పడవేశారో వారిని ఆ బలవంతులు అగ్ని చేత కాల్చబడము మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మాట షడ్రేక్, మేషక్, అబేద్నెగో వారి నోట ఉండింది. వారిని దేవుడు కాచి కాపాడాడు. అదే రీతిగా నోట దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే కనుక నిశ్చయంగా నిన్ను కాచి కాపాడుతాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.